నమస్కారం అండి. నేను మీతో మాట్లాడాలి. నేను ఒక సన్నివేశం మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను వీడియో మాట్లాడేటప్పుడు నాకు ఈ కొమ్మ అడ్డొచ్చింది. ఈ కొమ్మ 5 నిమిషాలు పని కోసం నేను దీన్ని ఇరిపేసేసి నా వీడియో నేను చేసుకుంటే 5 నిమిషాల తర్వాత ఇది రేపు కాసే చెట్టు కాబట్టి దీన్ని మనం తిరపకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో లాస్ట్లోన దీని గురించి మీకు అర్థమవుతుంది. ఒక అన్న చెల్లిని ఎంతో ప్రేమగా పెంచాడు, చదివించాడు, పెద్దదాన్ని చేశాడు. చదువు అయిపోయిన తర్వాత కూడా పెళ్ళి చేశాడు. 1 ఎకరం భూమి, అంటే అతను ఉన్న దాంట్లో 1 ఎకరం భూమి ఇచ్చాడు. హ్యాపీగా సాగనంపాడు. ఇలా పంపిన తర్వాత కొన్నాళ్ళకు చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పో, లేకపోతే అతను నాన్న చేసిన అప్పో, మొత్తానికి ఇతను కొంత అప్పు ముట్టింది. ఈ అప్పు ఉండడం వలన తీర్చుకోలేకపోయిన పరిస్థితిలో వాళ్ళ అన్న ఏం చేశాడంటే, 1 ఎకరం భూమి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుంటే ఏమైంది, భూమి కొనుక్కునే అతను వచ్చి నేను రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో నాకు మీ చెల్లితో కూడా సంతకం కావాలని పెట్టాడు. సరే, తప్పే ఉంది, చెల్లిని అడుగుదామని చెప్పి చెల్లికి ఫోన్ చేసి చెల్లిని అడిగాడు అన్న. చెల్లమ్మ, రేపు రిజిస్ట్రేషన్ ఉంది, వచ్చి నువ్వు సంతకం పెట్టాలంటే, అయ్యా అన్నయ్య, నేను సంతకం పెట్టాలంటే నాకు సగం వాటా ఇస్తేనే వస్తాను అని చెల్లమ్మ చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? మీరు అంటారు, అన్నకి చెల్లికి సమానం వాటా కదా, చట్టం చేశారు కదా అని చెప్తారు. మరి అన్నకి చెల్లికి సమాన వాటా ఉండేటప్పుడు అన్న అప్పు చెల్లికి కూడా వాటా ఉండాలి కదా. అన్న అప్పు చెల్లికి వాటా ఉండాలి. అన్న అప్పు వాటా ఉండకూడదని చెల్లి భావిస్తుంది. అంటే ఇది ఎంతవరకు న్యాయం? అన్న చేసిన అప్పుకి బాధ్యత లేదు, కానీ నాన్న సంపాదించే వాటాలో నాకు సగం కావాలి అనడం, అదే అన్న అమ్మే భూమి కూడా సగం కావాలనడం, అది ఎంతవరకు నిర్ణయం? నేను నిజంగా చెప్తున్నానమ్మా, నీకు ఒక్కసారి ఆలోచించు. మీ ఆయన గారు ఉన్నారు కదా, మీ ఆయన గారు ఒక అక్కో చెల్లో ఉంటుంది, లేదా వాళ్ళ కజిన్ బ్రదర్స్లకు కూడా అక్కో చెల్లో ఉండొచ్చు. వాళ్ళకి ఎంత ఇచ్చారు, వాళ్ళకి ఏమి ఇచ్చారు అని పరిగణనలో తీసుకొని నువ్వు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. అది నిశ్చయంగా నీకే చెప్తున్నాను, అంతే తప్ప అన్నని నిన్ను కన్న తండ్రిలా పెంచాడు, నిన్ను పెద్దదాన్ని చేశాడు. అందుకని నువ్వు అన్నని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఇది నేను చేసిన వీడియో. ఆ రోజు అన్న నీకు ఎందుకు చదువు చెప్పాలని నేను ఇందాక చెప్పిన విధంగా చేస్తే, నువ్వు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా ఏదో మూలను కూర్చొని ఉండేదానివి. నా చెల్లి గొప్పది అనేసి అతను చేసిన త్యాగానికి నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇది. జై శ్రీరామ్. ఇంకేమైనా నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి.